ఫ్రెండ్స్, బాగున్నారా? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ ఏమంటే దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. దోసకాయ పచ్చడి, దొండకాయ తాలింపు. ఈ వీడియో దోసకాయ పచ్చడి చేసి ఈ వీడియోకి ముందే పెట్టున్నాను, చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరేమంటే మీరు ఇల్లు మారారా అని అడిగారు. అవునండి, ఇల్లు మారాము. అది మా సొంత ఇల్లు. ఇదేమంటే బాడిగిల్లు. బాడిగింట్లోకి వచ్చినాము. ఇది షాపు, ఇంటి వెనకాల షాప్ ఉంది. ఆ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ షాప్కి ఇంటికి దగ్గరగా ఉంటుంది అనేసి తీసుకొని ఇక్కడికైతే వచ్చున్నాము. మా ఆయన షాపు, ఇల్లు ఒకరిదేను. ఇదైతే మీ ఇంటి వెనకాల ఏమంటే మా ఆయన షాప్ ఉంది, సైకిల్ షాపు. అటు పని చేసుకుంటుంటాడు. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. అక్కడ ఎవరు కూడా లేరు, అందుకోసం అయితే వచ్చేసాము ఇక్కడికి. ఈ స్నూపీకి జున్నుకి మేము హాస్పిటల్లో ఉంటే అన్నం పెట్టేవాళ్ళు, చూసుకునేవాళ్ళు ఎవరు లేరు. ఏమంటే స్నూపీ జున్ను అరస్తా ఉంటున్నాయి ఇంటి దగ్గర. తర్వాత ఏమంటే మా ఆయన షాపుకి బాగుంది, ఇంట్లో జరగదు. అందుకోసం అనేసి షాప్కి ఇంటికి దగ్గరగా ఉంటుంది. ఏమన్నా ఇబ్బంది జరిగినా హాస్పిటల్కి అట్లా పోవాలనుకుంటే షాప్ దగ్గరే ఉంటాడు కాబట్టి వాటిని చూసుకుంటూ ఉంటాడు. నేను పాపను హాస్పిటల్లో అట్లా చూసుకుంటూ ఉండొచ్చు అనేసి ఇక్కడ అయితే షాపు వెనకాల ఇల్లు ఉంది, అక్కడికైతే వచ్చేసాము. ఇల్లు మారాము. మా ప్రాబ్లమ్స్ వల్ల అయితే మారాము ఫ్రెండ్స్. మాకు అక్కడ ఎవరు కూడా లేరు. మా అత్తకి మా ఆయన ఒక్కడే కొడుకు. అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరు లేరు. మాకు ఏమన్నా జరిగినా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అనేసి మా ఆయన ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాడు. అదే పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ వీడియోకి ముందైతే పచ్చడి చేసి పెడతాను, చూడండి. చేసి పెట్టేసి ఉంటాను, చూడండి. తొక్కు తీసేసి ఇక్కడ పెట్టరా, దీంట్లో పెట్టరా. అన్నీ ఒకే రకం ఏం లేవాడా. అవి తెచ్చేలా లేచిందిరా. 10 రూపాయలు ఉంది. కూలింగ్ తగ్గిపోద్దురా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టియా. ఎట్టుందో తిందామని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి. ఇవి 5 రూపాయలు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. అరుణ్ ఐస్ క్రీమ్ చూడండి, చాలా బాగుంటాయి. మేము ఎక్కువ ఇవే తెచ్చుకుంటాము. ఇది బాగుంటుంది పాపా. బబ్లిక లాగుంది పాప. బబ్లిక లాగులా 5 రూపాయలు బాగుంటాయి ఫ్రెండ్స్, సూపర్ ఉంటాయి. తిను. అది లేదు మనకు. మొన్న కూడా ఎత్తుకెళ్ళా దానికోసం చాక్లెట్ 4 రూపాయలు. మా అబ్బాయి ఖర్చులు కనిస్తాను నేను. వాటితో ఇలాగ తెస్తాడు తినేదానికి ఇంట్లోకి.
దోసకాయ చింతొక్కు పచ్చట్లోకి దొండకాయ తాలింపు చేస్తున్నాను. దొండకాయలు శుభ్రం కడిగేసుకొని ఇట్లాగా సన్నగా అయితే తరుక్కుంటున్నాను. ఇది చూడండి, ఇటు పక్క మనం కోసుకున్నప్పుడు చెయ్యి అంతా అట్లా అయిపోద్ది, పుక్కు ఊడిపోయినట్టుగా అయిపోద్ది. మనం ఏం చేయాలంటే ముందుగా మనం కడుక్కుంటాం కదా, ఈ దొండకాయలు కడుక్కుంటాం కదా, ఇటు పక్క కోసేసి నీళ్ళలో వేసేసేయాల. ఒక 5 నిమిషాలు నీళ్ళలో వేసేసిన తర్వాత అప్పుడు మనం తరుక్కున్నామంటే చేతులు పట్లగా పగలకుండా తొక్కులు లేకుండా ఉంటుంది, బిగుచ్చుకొని కూడా ఉంటుంది చెయ్యి అయితే. అట్లా లేకుండా ఉండాలంటే ముందుగా అట్లా చేసి పెట్టేసుకున్నామంటే అటు ఇటు పక్క తొడియాలు తీసేసి మనకి బాగుంటుంది చెయ్యి అయితే. ఇవి తెచ్చుకొని ఒక 2-3 రోజులైంది, లోపల మగ్గిపోయి ఉన్నాయి దొండకాయలు. ఏం తింటారా? ఏం నంచుకుంటారు? పుట్టిగా తింటా? కోడిగుడ్డు ఆమ్లెట్ వేసేదా? ఆమ్లెట్ వేసి ఏమన్నా వేసిస్తాను. ఉన్నాయి కోడిగుడ్లు. పచ్చట్లో బాగుంటుందిలే బాగా తాలింపు. ఏముంది మళ్ళీ అన్నీ తినాలనిపిస్తుంది అప్పట్లో. తినకూడని కూడా తినాలనిపిస్తుంది కడుపుతూ ఉంటే. మనం తినలేనవి కూడా మనకు వద్దని అనిపిస్తుందా మామూలుగా, అవి కూడా తినాలనిపిస్తుంది అట్లాంటప్పుడు. పచ్చడికి ఎండుమిర్చి ఏం చేసుకున్నాను, మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎండకు చూడు ఫ్రెండ్స్, ఈ వంటింట్లో ఈ రేకులు ఇల్లు ఇది సెగ ఎక్కువ ఉంది, గాలి ఆడట్లే. అందులో మా పాప తలుపేసేస్తుంది, ఈ స్మెల్ వాసన అనేసి ఈ రేకులు వంటింట్లో ఉడికి చచ్చిపోతున్నాను నేనైతే. దొండకాయ తిందంట, వాంతంట. ఫస్ట్ నెల తప్పినప్పటి నుంచి గిల్లు పుట్టేసి తినటం లేదు దొండకాయ తాలింపు. వాసన అంటే పడట్లేదంట, తలిపేసేస్తూ ఉంది. ఇంకా ఈ పచ్చడి ఒకటే తింటాను, నేను తాలింపు తిన్ను అంటుంది. కోడిగుడ్డు ఆమ్లెట్ అన్నా వేసిస్తాను అని చెప్పన్నా. ఒకవేళ తినాలనిపిస్తే వేసిస్తూ, లేదంటే లేదు వద్దు అని చెప్పి అనింది. ఇంకా నా తాలింపు చేస్తూ ఉన్నాను, దొండకాయ తాలింపు. వాసన అంట పెళ్ళిగా అదే కడుపుతో లేనప్పుడు తింటుండేది ఇష్టంగానే, ఇప్పుడు కడుపుతో ఉన్నప్పటి నుంచి గిల్లు పుట్టేసి వాంతి వచ్చేస్తుందంట, వద్దంటుంది. ఎండకి బయట దంచలేను, చెట్లు గిట్లు ఏం లేవు, చెట్లు కూడా ఏం లేవు. ఎండకి బయట దంచలేక రోట్లో వేసి ఇట్లాగ మిక్సీలోనే వేసేస్తున్నాను. చెట్లు కూడా ఏం లేవు ఇక్కడ, నీళ్ళలో కూర్చొని దంచాలన్నా కానీ. అందుకోసం మిక్సీలోనే పట్టి వేసేస్తా ఉన్నాను. ఈ దోసకాయ చింతొక్కు పచ్చడి ఉంటే మన నెల్లూరులో మా నాన్నమ్మ వాళ్ళు ఉండేది. తర్వాత మేము ఎప్పుడైనా సెలవులు కట్టి వెళ్ళేది మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. వెళితే మా మేనత్తలు ఉన్నారు కదా, వాళ్ళైతే చింతొక్కు దోసకాయ పచ్చడి అయితే చేసేది, చాలా బాగుండేది. నాకు అప్పటి నుంచి చింతొక్కు దోసకాయ అంటే ఇష్టము. పచ్చడి అంటే ఆ పచ్చడి చూసానంటే మా నానమ్మ వాళ్ళ ఇంటికాడ మా అత్తలు చేసేది అదే గుర్తొస్తుంటుంది, ఆ పచ్చడే గుర్తొస్తుంటుంది.
ఆ స్మెల్ వచ్చిన దోసకాయ పచ్చడి నాకైతే చాలా ఇష్టము. మా నాన్నకు కూడా ఇష్టం దోసకాయ చింతొక పచ్చడి. కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేసుకున్నాను, మిక్సీ పట్టేసాను. ఇంక తిరగమాత వేసుకోవాలి. చాలా మంచి వాసన ఉంది. తిరగమాత వేయకపోతే ఇంత బాగుంది వాసన. మళ్ళీ తిరగమాత వేసి తింటే ఇంకెంత బాగుంటుందో. పదండి తిరగమాత వేసుకుందాము. ఇదండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే చేసేసాను, తిరగమాత కూడా వేసేసాను. తాలింపు కూడా చేసేసాను, దొండకాయ తాలింపు. అంతే, ఇంక వంట చేసేసాను. ఇంకోళ్ళు వస్తే అన్నం పెట్టాలి. ఇదండి ఫ్రెండ్స్, దొండకాయ తాలింపు, చింతొక్కు, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా అన్నం తింటా ఉన్నాను. రండి ఫ్రెండ్స్, అన్నం తినేదానికి. దోసకాయ పచ్చడి చేశాను, దొండకాయ తాలింపు. సూపర్, దోసకాయ పచ్చడి సూపర్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.